పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్టయితే మెస్సీ సో ఇవాళ సాయంత్రం 7 గంటలకి ఉప్పల్ స్టేడియంకి ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రానున్నట్టు కూడా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో నేడు ఉప్పల్లో ఫుట్బాల్ స్టార్స్ సందడి, అలాగే ప్రత్యక్ష ఆకర్షణగా నిలవనున్న రేవంత్ అలాగే మెస్సీ మ్యాచ్ కూడా జరగనుంది ఈరోజు. సో వీక్షించనున్న రాహుల్ గాంధీ. ఇక ప్రస్తుతం తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. సో దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ కు 57.32% సీట్లు. సో తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో 30 జిల్లాల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. అలాగే బీఆర్ఎస్ కు 27.6% సీట్లు, 4.5% స్థానాల్లో బీజేపీ గెలుపొందినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి నిన్న జరిగిన విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ప్రభాకర్ రావుకు 5 ఐక్లౌడ్ల ఖాతాలు, సో మరో 5 జీమెయిల్ అకౌంట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో గుర్తించిన సిట్ ఎదుట లొంగుబాటు 19 వరకు కస్టడీలోనే ప్రభాకర్ రావు ఉన్నట్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఒకే గొడుగు కిందకు ఉన్నత విద్య వికసిత్ భారత్ శిక్ష అధిక్షిణ బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సో జనగణనకు 11,718 కోట్లను కేటాయించింది. సో ఇక్కడ చూసుకుంటే మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడిస్తున్న కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్. ఇక్కడ కూడా పంచాయతీ పోరుకి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. ఆల్ ఈజ్ వెల్. పల్లె పోరు తొలి ఫలితాలపై ప్రధాన పార్టీలో సంతృప్తి కనిపిస్తుంది. సో తాము అనుకున్నది రాకపోయినా కూడా ఆ దగ్గరలో సీట్లు సాధించుకున్నాం అన్న ఒక సంతృప్తి కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గ్రామాల్లో పరిస్థితి తమకు అనుకూలంగానే ఉందంటూ కూడా విశ్లేషణలు అంటున్నాయి. సో ఇంకా మరిన్ని సర్పంచ్ స్థానాలు రావాల్సిందేనన్న భావనలో కాంగ్రెస్ ఉంది. సో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొన్నామంటూ కూడా బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది. బలం మరింత పెంచుకోవాలి అంటూ కూడా బీజేపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించిన అప్డేట్ ఇది. మృత్యు లోయ. ఏపీలోని మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో లోయలో పడిన ఒక ప్రైవేట్ బస్. సో ఈ ప్రమాదంలో అక్కడికక్కడే సుమారు 9 మంది మరణించారు. 22 మందికి తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. తులసిపాక వద్ద ఘోర ప్రమాదం. మృతుల్లో 8 మంది చిత్తూరు జిల్లా వాసులు అన్నట్టు గుర్తింపు. మరో 6గురికి స్వల్ప గాయాలు. ఇక్కడ కూడా మెస్సీ వర్సెస్ రేవంత్ వార్తనే ప్రధానంగా కనిపిస్తుంది. సో నేడు రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్. చివరి 5 నిమిషాలు సీఎం అలాగే మెస్సీ బారిలో దిగనున్నట్టు కూడా తెలుస్తుంది. హాజరు కానున్న రాహుల్ గాంధీ 2,500 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సో టికెట్ లేనిదే లోపలికి ఎంట్రీ లేదు అని కూడా స్పష్టం చేశారు. ఇక పారిశ్రమల హిల్ట్ ఏదైతే ఉందో, హిల్ట్ వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి హిల్ట్ పై పరిశ్రమల యజమానుల స్పందన ఈ విధంగా ఉంది. సో 60 ఏళ్ల కిందట కొన్నది మార్కెట్ ధరకే. సో అభివృద్ధి ఛార్జీలు కలుపుకుంటే అంతకన్నా ఎక్కువే అవుతాయి అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు. 98% భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నవే. సొంత భూములపై మళ్ళీ పన్నెందుకు కట్టాలి అంటూ కూడా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 30% కన్వర్షన్ ఫీజు కూడా మాకు భారంగానే ఉంది అంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. పరిశ్రమల తొలగింపు ఖరీదైన వ్యవహారం అంటూ కూడా అంటున్నారు. ఇక్కడ రియాలిటీ లాభం అక్కడి ఖర్చుతో సరి. సో మూతపడ్డ పరిశ్రమల వారికే దీనివల్ల మేలు జరుగుతుంది అంటూ కూడా యజమానులు అయితే అంటున్నారు. పరిశ్రమల తరలింపు సమాజ అవసరం. సో భారం వేస్తుంది మాత్రం యజమానుల మీదే అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. సో 5 లక్షల కోట్ల కుంభకోణం అంటే నవ్విపోతారు అంటూ కూడా వాళ్ళు కొన్ని విమర్శలు చేశారు. ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల్ని, పార్టీలోని కీలక నేతల్ని ఉద్దేశిస్తూ కవిత కొన్ని కామెంట్స్ చేశారు. సో ఉద్యమ సమయంలో దోపిడీ, స్టూడియోల వద్ద ధర్నాలు చేసి వసూలు చేశారు అంటూ కూడా ఆమె కామెంట్ చేశారు. సో బయటపడితే తెలంగాణ సిగ్గుపోతుందని ఊరుకున్నా, టాస్ మాత్రమే వేశాను, టెస్ట్ మ్యాచ్ ముందుంది అంటూ కూడా హెచ్చరికలు చేసినట్టే తెలుస్తుంది. ఇక్కడ నా భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు, ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేయడానికి సిగ్గుండాలి అంటూ కూడా ఆమె ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి నోటి వెంట హరీష్ రావు మాటలు. సో ప్రభుత్వ భూమిని ప్రైవేట్కి ఇస్తూ కేటీఆర్ సంతకం చేశారు. ఆ లావాదేవీలతో రేవంత్ కూడా లింక్ ఉంది, అందుకే సైలెంట్ గా ఉన్నారు, ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా అంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఏదో రోజు సీఎం నవ్వుతా, నీ పని పడతా అంటూ కూడా ఆమె గట్టిగానే హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకి పడిపోతుంది. సో
ముఖ్యంగా నగరాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ డిజిట్‌లోనే టెంపరేచర్‌లు నమోదవుతున్నట్లు కూడా అధికారులు వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. సో, వణుకుతున్న రాష్ట్రం 28 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 9.8 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. 1946లో హైదరాబాద్‌లో 6.1 డిగ్రీలు, 7 ఏళ్ల క్రితం 6.3, మళ్ళీ ఇప్పుడు కూడా అదే స్థాయిలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల 18 నుంచి 22 మధ్య మరింత చలి ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. వెలుగులో కూడా ప్రధానంగా నేడు మెస్సీతో సీఎం ఫుట్బాల్ మ్యాచ్. సింగరేణి ఆర్ఆర్ఆర్ 9 టీం కెప్టెన్ గా మ్యాచ్ లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. ఓట్ చోరీపై పోరాడదాం, రేపు ఢిల్లీలో మహా ధర్నాను సక్సెస్ చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చర్చలివి. సో, పార్టీ నేతలు కార్యకర్తల తరలింపుపై సమాలోచనలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన మరొక అప్డేట్ ఇక్కడ ఉంది. సో, పంచాయతీలో బీసీ బలగం పెరిగింది అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన బీసీలు దాదాపు సగం స్థానాలు వారే కైవసం చేసుకున్నారు. రిజర్వ్డ్ తో పాటు జనరల్ సీటుల్లోనూ గెలుపు సాధించారు. సో, 25 జిల్లాల్లో 49.16% సర్పంచ్లు బీసీలే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 8 జిల్లాల్లో అత్యధిక సీట్లలో విజయం. పెద్దపల్లి జిల్లాలో 69%, గద్వాల్లో 68% స్థానాలను కైవసం చేసుకున్నారు బీసీలు. ఇక చూసుకుంటే 14 జనరల్ స్థానాల్లో 13 మంది బీసీలే గెలుపొందారు. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి సుప్రీం వేసిన కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి సిట్ దగ్గర. సో, ఫోన్ ట్యాపింగ్ వెనుకున్న సుప్రీం ఎవరు అంటూ కూడా సిట్ ప్రభాకర్ రావుని ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది నిన్న జరిగిన విచారణలో భాగంగా. సో, ఎస్ఓటీ ఏర్పాటు చేసింది ఎవరు, దాని ఉద్దేశం ఏంటి, ఆ డేటాను ధ్వంసం చేయడానికి అనుమతి ఇచ్చింది ఎవరు, సుప్రీం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చేవి అని ప్రశ్నల వర్షం. సో, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్ రావు ఇంటి భోజనం అలాగే మెడిసిన్స్ కు అనుమతి, స్టేషన్ రూమ్ లోనే బస కూడా ఏర్పాటు. ఇక చూసుకుంటే ఉపాధి హామీ 125 రోజులకు పెంపొందిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పథకం పేరు పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా మార్పు. సో, రోజువారీ కూలీ 240 రూపాయలు, 2 దశల్లో 2027 జనాభా లెక్కలు, అలాగే 11,718 కోట్లు కేటాయించారు దీనికోసమే. సో, దేశ చరిత్రలోనే తొలిసారి పూర్తిగా డిజిటల్ విధానంలో సెన్సెస్. కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. బీమా రంగంలో 100% ఎఫ్డీఐకి అనుమతి ఇచ్చే బిల్లుకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టు ఇప్పటికే స్పష్టంగా తెలుస్తుంది. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.